హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు పర్ఫెక్ట్ మైసూర్ బజ్జీ చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రెసిపీ చూశాక ఫెయిల్ అవ్వడం అంటూ అస్సలు ఉండదు. ఆయిల్ పీల్చకుండా, లోపల స్పంజీగా, ఉండ కట్టకుండా పర్ఫెక్ట్ మైసూర్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్లే ముందు మైదా రెగ్యులర్గా తినడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూసేయండి. ముందుగా కలుపుకోవడానికి వీలుగా ఉండే పెద్ద గిన్నెను తీసుకోండి. అందులోకి 1 కప్పు పుల్లటి పెరుగును యాడ్ చేస్తున్నాను. పెరుగును కానీ మజ్జిగను కానీ ఏదన్నా యాడ్ చేసుకోండి, పుల్లగా ఉండాలి. అదే పుల్లగా లేకపోతే మీరు నైటే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మైసూర్ బజ్జీ పిండి అనేది పెరుగు యాడ్ చేశాక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ టేస్టీకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల బేకింగ్ సోడా బాగా యాక్టివేట్ అవుతుంది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే పుల్లటి పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసిన పిండితో 7 మెంబర్స్ హ్యాపీగా మైసూర్ బజ్జీ తినేయచ్చు. 3 కప్స్ మైదా పిండి యాడ్ చేసుకున్నాక ముందు పెరుగులో మైదా పిండి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత వాటర్ ఎంత అయితే కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోండి. మీకు టైం లేకపోతే వేడి నీళ్ళతో పిండిని కలుపుకోండి. 1 అవర్లో మనం మైసూర్ బజ్జీ వేసేసుకోవచ్చు. ఎటువంటి ఉండలు లేకుండా నేను చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోండి. అదే మీ దగ్గర పుల్లటి పెరుగు లేకపోతే నైటే మైసూర్ బజ్జీ పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పిండి పులవకపోతే మైసూర్ బజ్జీ పొంగదు, అలాగే అంత టేస్టీగా కూడా ఉండదన్నమాట. బాగా మిక్స్ చేసుకుని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 కప్పు పల్లీలు యాడ్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోండి. పల్లీలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ టమాటో యాడ్ చేసి పచ్చిమిర్చి టమాటో బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. టమాటో పచ్చిమిర్చి బాగా కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీకు టమాటో ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేసేయచ్చు. మిక్సీ జార్లోకి టమాటో పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు కూడా యాడ్ చేసేయండి. పల్లీలు యాడ్ చేసుకున్నాక మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, అలాగే చిన్న రిమ్మ చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే టమాటో యాడ్ చేసాం కాబట్టి అంత ఎక్కువ పట్టదు. 3 టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఎండు కొబ్బరి పొడి లేకపోతే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఎండు కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని బౌల్లోకి యాడ్ చేసేసి తాలింపు యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటే మైసూర్ బజ్జీలోకి చట్నీ రెడీ అన్నమాట. చట్నీ పక్కన పెట్టేసుకుని బోండా వేసుకునే ముందు ఇంకొకసారి పిండిని నేను చూపించిన విధంగా బాగా బీట్ చేసుకోండి. మనం ఎంత బాగా బీట్ చేస్తే ఆయిల్ అంత పీల్చకుండా ఉంటుంది, అలాగే లోపల కూడా ఉండకట్టకుండా ఉంటుంది అనమాట. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మనం మైసూర్ బజ్జీ వేసుకోవాలి. మైసూర్ బజ్జీ మనం ఎలా వేసినా రౌండ్గానే వస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతే మైసూర్ బజ్జీ వేసుకోవాలి, లేదంటే ఆయిల్ పీల్చేసి త్వరగా ఫ్రై అవ్వనమాట. మైసూర్ బజ్జీ వేసుకున్నాక వెంటనే మిక్స్ చేయకుండా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక బాగా మిక్స్ చేసుకోండి. నేను చూపించిన విధంగా మిక్స్ చేసుకుంటే ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట మైసూర్ బజ్జీ. ఒక 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుని ఇంకా టిష్యూ పేపర్లోకి తీసేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మైసూర్ బజ్జీ. లోపల ఉండకట్టకుండా స్పాంజీగా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి. ఏమీ లేదండి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మైసూర్ బజ్జీ వేసుకున్నాం అనుకోండి, లోపల ఉండకట్టకుండా చక్కగా మైసూర్ బజ్జీ ఫ్రై అయిపోతాయి. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.